హలో ట్రేడర్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ క్యాండిల్ స్టిక్స్ మాస్టరీ ప్రోగ్రామ్. సో మనము క్యాండిల్ స్టిక్స్ మాస్టరీ ప్రోగ్రామ్ చేస్తున్నామని మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సిరీస్లో ఈ రోజు ముఖ్యంగా హ్యాంగింగ్ మ్యాన్ అండ్ హ్యామర్ గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో నాన్ డిసిసివ్ క్యాండిల్స్ అయినటువంటి డోజ్, స్పిన్నింగ్ టాప్ గురించి తెలుసుకున్నాము. స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్స్ అయినటువంటి ముర్మోజు గురించి కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఈ వీడియోలో హ్యాంగింగ్ మ్యాన్ ఏంటి, ఇంకా హ్యామర్ అనేది ఎలా ఉంటుంది, సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, రెండింటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ముఖ్యంగా చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. అలానే ఎంట్రీ ఎగ్జిట్ అసలు ఎక్కడ ఉండాలి అనేవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ స్ట్రక్చర్ అసలు ఎలా ఐడెంటిఫై చేయాలన్నది చూద్దాం ఒకసారి. సో హ్యాంగింగ్ మ్యాన్ ఆర్ హ్యామర్ ఈ రెండు కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. కలర్ అనేది మీకు కలర్ తోటి ఎటువంటి సంబంధం అనేది లేదు. హ్యాంగింగ్ మ్యాన్లో 2 కలర్స్ ఉంటాయి, హ్యామర్లో కూడా 2 కలర్స్ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే ఒకటే షేప్, కలర్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, లొకేషన్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. ఆ లొకేషన్ని బట్టి మనకు అది హ్యామరా హ్యాంగింగ్ మ్యాన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి, షేప్ ఇదే ఉంటుంది. ఒక చిన్న బాడీ ఉంటుంది, లాంగ్ లోయర్ విక్ అనేది ఉంటుంది, అప్ సైడ్ వచ్చేసి స్మాల్ విక్ ఉండొచ్చు, లేదా విక్ అనేది కంప్లీట్గా లేకుండా కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, స్మాల్ బాడీ ఉంటుంది, లాంగ్ లోయర్ విక్, అప్ సైడ్ వచ్చేసి విక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ షేప్ని మనము హ్యాంగింగ్ మ్యాన్ ఆర్ హ్యామర్ అని పిలుస్తారు. ఎందుకంటే చూడండి, ఇది ఒక హ్యామర్ లాగా ఉంది కదా చూడడానికి, సో అందుకనే దీన్ని హ్యామర్ అని పిలుస్తాము. అలానే హ్యాంగింగ్ మ్యాన్ కూడా సేమ్ నేమ్ అనమాట. సో దీని లొకేషన్ బట్టి మాత్రమే దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మారుతుంది. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. సో బాడీ చూడండి ఎలా ఉంది. బాడీ అనేది స్మాల్ బాడీ, లాంగ్ విక్. బాడీ అనేది మనకు 1 పాయింట్ ఉంటే, 1 పాయింట్ బాడీ ఉంటే అట్లీస్ట్ 3 పాయింట్స్ మనకు లోయర్ విక్ అనేది ఉండాలి. ఎందుకు, అట్లీస్ట్ 2.5 to 3 టైమ్స్ అయినా సరే మన బాడీ సైజ్కి అట్లీస్ట్ 2.5 to 3 టైమ్స్ లోయర్ విక్ అనేది ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం దీన్ని హ్యామర్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడికి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇక్కడికి ఉందనుకోండి, మనం దీన్ని హ్యామర్ అని పిలవడం అనేది జరగదు అనమాట. హ్యామర్ అవ్వచ్చు, హ్యాంగింగ్ మ్యాన్ అవ్వచ్చు. సో ఈ పేరుతో మనం ఐడెంటిఫై అనేది చేయము. క్లియర్. లాంగ్ లోయర్ విక్ ఉండాలి, అట్లీస్ట్ 2.5 to 3 టైమ్స్ విక్ అనేది ఉండాలి. సో ఇప్పుడు దాని సైకాలజీ ఏం జరిగిందో చూద్దాము. సో ఈ హ్యామర్ అయినా సరే హ్యాంగింగ్ మ్యాన్ అయినా ఏం జరిగింది, ఫస్ట్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి మనకు ఈ లెవెల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి, సెల్లర్స్ అనేవాళ్ళు సిగ్నిఫికెంట్గా డౌన్ సైడ్ పుష్ చేశారు. సేమ్ అలా ఆ డౌన్ సైడ్ లెవెల్స్ నుంచి బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయిపోయి మనకు మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం పుషింగ్ ప్రెజర్ వల్ల మనకు బాడీకి కలర్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, సెల్లర్స్ అండ్ బయర్స్ అండ్ మార్కెట్ ఓపెన్ అయింది, సెల్లర్స్ పుష్ చేశారు, బయర్స్ రివర్స్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇట్స్ అ రివర్సల్ క్యాండిల్. సో బాటమ్ లెవెల్స్ నుంచి బుల్లిష్ మొమెంటం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, బయర్స్ అనే వాళ్ళే మనకు స్ట్రాంగ్గా ఉండడం అనేది జరిగింది. క్లియర్. ఇది దీని యొక్క సైకాలజీ. సెల్లర్ పుష్ డౌన్, ఫస్ట్ సెల్లర్స్ పుష్ చేస్తారు, తర్వాత బయర్స్ అనే వాళ్ళు లోయర్ లెవెల్స్లో ఎంటర్ అయిపోయి బయర్స్ మార్కెట్ని పైకి తీసుకొచ్చారు. క్లోజింగ్ అనేది మనకు నియర్ టు ద ఓపెనింగ్ లెవెల్స్ ఆర్ సమ్వాట్ ఎగ్జాక్ట్గా 0 ఉండదు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇది చూడడానికి ఎలా ఉంది, మీరు మన సిరీస్ ఫాలో అవుతుంటే మనం డ్రాగన్ ఫ్లై డోజీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో డోజీలో మీకు దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో డ్రాగన్ ఫ్లై డోజీ చూడడానికి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మనకు హ్యామర్ ఎలా ఉంది చూడండి, చూడడానికి సిమిలర్గా డ్రాగన్ ఫ్లై డోజీ లాగా ఉంది కదా. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హ్యామర్లో ఓపెన్, హై, క్లోజ్ 3 సేమ్ లెవెల్స్లో ఉంటాయన్నమాట. సో ఇది డ్రాగన్ ఫ్లై డోజీ. మనకు హ్యామర్లో ఏమవుతుంది, హ్యామర్లో మార్కెట్ అనేది ఓపెన్ అయింది, లో వెళ్ళింది, పైకి వస్తూ బాడీకి స్కోప్ అనేది ఉంది ఇక్కడ. సో ఇక్కడ బాడీ కలర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంటే 1 పాయింట్ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారా, బయర్ స్ట్రాంగ్ ఉన్నారా అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. వేరే డ్రాగన్ ఫ్లై డోజీలో ఆ స్మాల్ రికగ్నేషన్ అనేది ఉండదు. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డ్రాగన్ ఫ్లై డోజీ అండ్ హ్యామర్ ఆర్ హ్యాంగింగ్ మ్యాన్. సో ఈ డ్రాగన్ ఫ్లై డోజీని ఇంకా హ్యామర్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనకు లొకేషన్ ఒకటే, ఇది డ్రాగన్ ఫ్లై డోజియా లేకుంటే ఇది హ్యామర్ అనేది తెలియజేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యామర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. హ్యామర్ అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాము, డౌన్ లెవెల్స్కి వచ్చిన తర్వాత రిజెక్షన్ అనేది ఏర్పడిందని చెప్తున్నాము. సో హ్యామర్ మనకి ఎప్పుడు కూడా డౌన్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు, మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండింగ్లో ఉంటుందో అప్పుడు ఎప్పుడైతే మనకు ఇట్లాంటి షేప్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని మనము హ్యామర్ అని పిలుస్తాము. అదే మార్కెట్ అప్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి షేప్ ఫామ్ అవుతుందో, ఐదర్ గ్రీన్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్. ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంటే మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటున్నాము. ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండి నెక్స్ట్ మనకు ఈ షేప్ ఫార్మేషన్ అనేది కనబడితే దాన్ని మనము హ్యామర్ అని పిలుస్తున్నాము. ఓకే, క్లియర్. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. హ్యామర్ ఎట్లా ఫామ్ అవుతుంది, హ్యామర్ అనేది ఫస్ట్ మార్కెట్ డౌన్ ట్రెండింగ్ ఉండాలి, డౌన్ ట్రెండింగ్ ఉన్న తర్వాత ఈ షేప్ ఫార్మ్ అవ్వాలి. షేప్ ఫార్మ్ అయిన తర్వాత మనం దీన్ని ఏమని పిలుస్తాము, హ్యామర్ అని పిలుస్తాము. హ్యామర్ కనబడిన వెంటనే ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలా, నో, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇది గుర్తుపెట్టుకోండి, డౌన్ ట్రెండింగ్లో ఉన్నటువంటి షేప్ని మనం హ్యామర్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మార్కెట్ డౌన్ ట్రెండింగ్లో ఉంది, ఎప్పుడైతే ఈ షేప్ ఫార్మ్ అయిందో అప్పుడు మనం దాన్ని హ్యామర్గా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, హ్యామర్ అనేది ఏం చెప్తుంది, మార్కెట్ నెక్స్ట్ బుల్లిష్ వెళ్ళబోతుంది అనేది తెలియజేస్తుంది. అది ఎప్పుడు తెలియజేస్తుందో చూద్దాం. సో అలానే హ్యాంగింగ్ మ్యాన్ ఎప్పుడు ఏర్పడుతుంది, హ్యాంగింగ్ మ్యాన్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది.
హ్యాంగింగ్ మ్యాన్ ఏర్పడిన తర్వాత మార్కెట్ మోస్ట్లీ డౌన్కి వెళ్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ట్రెండింగ్ మార్కెట్, హ్యామర్ ఫార్మేషన్, మార్కెట్ గోయింగ్ టు డౌన్. సో బేసిక్గా ఏంటి హ్యామర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, హ్యామర్ అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. సో సపోర్ట్ దగ్గర ఏర్పడినప్పుడు ఆ షేప్ ఫార్మేషన్ అనేది మనకు సపోర్ట్ దగ్గర జరిగింది అనుకోండి. సైకాలజీ చూసాము. సో మార్కెట్ డౌన్ ట్రెండింగ్ ఉంది, సపోర్ట్ లెవెల్స్లో ఉంది, నెక్స్ట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. క్లియర్? సో ఈ షేప్ ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర ఏర్పడిందో, హ్యామర్ ఏర్పడిందో, అప్పుడు దానికి ఎక్కువ సిగ్నిఫికెన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే రివర్షన్ అనేది హైయెస్ట్ క్వాలిటీ వర్షన్ ఆఫ్ ద హ్యామర్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. క్లియర్? సో నెక్స్ట్ ఏంటి, రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడుతుందో అప్పుడు దాన్ని మనం ఏమని పిలిచాము, హ్యాంగింగ్ మ్యాన్ అని పిలిచాము. సో ఇదెందుకు ఫస్ట్ ప్లేస్, ఇదెందుకు సెకండ్ ప్లేస్ అంటే, ఇది యాక్చువల్లీ రిజెక్షన్ క్యాండిల్. హ్యామర్ ఆర్ హ్యాంగింగ్ మ్యాన్ అనేది రిజెక్షన్ క్యాండిల్. ఏంటి రిజెక్షన్? సెల్లర్ యొక్క రిజెక్షన్ అనేది చెప్తుంది. సో ఇదే మనకు రెసిస్టెన్స్ లో ఏర్పడితే ఎలా ఉంటుంది చూడండి. అటు రెసిస్టెన్స్ మనం జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి, వార్నింగ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. కానీ దీని రెసిస్టెన్స్ లో ఎప్పుడైతే హ్యాంగింగ్ మ్యాన్ ఏర్పడుతుందో దీన్ని ఒక మేబీ పాసిబుల్ అని చెప్పొచ్చు, కానీ దీని కన్ఫర్మేషన్ అనేది అంత క్లారిటీగా ఉండదు. సో హైరార్కీ చూసుకుంటే ఫస్ట్ మనకు హ్యామర్ కి సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హైరార్కీ చూసుకుంటే ఫస్ట్ మనకి హ్యామర్ కి సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో మనము ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్ అనేది పెట్టచ్చు అనమాట. సో ఫాలో అప్ క్యాండిల్, మనకు హ్యామర్ ని ట్రేడ్ చేయాలంటే నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ అండి. ఓకే, సో హ్యామర్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, డౌన్ ట్రెండింగ్ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు హ్యామర్ అనేది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ హైని క్లోజ్ చేసి ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మనము ట్రేడ్లో అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సేమ్ అలానే హ్యాంగింగ్ మ్యాన్ కేసులో కూడా అప్ ట్రెండింగ్ మార్కెట్, హ్యామర్ ఫార్మేషన్, ఈ లోన్ ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనము ట్రేడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో హ్యామర్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది, డౌన్ ట్రెండింగ్ మార్కెట్, హ్యామర్ ఫార్మేషన్, అప్ ట్రెండింగ్. అలానే హ్యాంగింగ్ మ్యాన్, అప్ ట్రెండింగ్ మార్కెట్, హ్యామర్ ఫార్మేషన్, షేప్ ఫార్మేషన్. ఈ షేప్ ఏమని పిలుస్తాము, హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తాము. నెక్స్ట్ డౌన్ ట్రెండింగ్ ఎప్పుడైతే షేప్ ని కట్ చేస్తుందో ఈ లెవెల్స్ నుంచి మనకు బేరిష్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. క్లియర్? కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈ చార్ట్లో చూడండి, ఫస్ట్ మనకేం కావాలి, డౌన్ ట్రెండింగ్ కావాలి. డౌన్ ట్రెండింగ్ అయిపోయిన తర్వాత, బేరిష్ మార్కెట్ ట్రెండ్ అయిపోయిన తర్వాత సపోర్ట్ లెవెల్స్లో ఎప్పుడైతే మనకు హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందో అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, క్లోజింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఈ యొక్క స్వింగ్ మూమెంటంని మనము సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఎగ్జాంపుల్లో మార్కెట్ అనేది అప్ ట్రెండింగ్ ఉంది. అప్ ట్రెండింగ్ ఏర్పడిన తర్వాత మనకు టాప్ లెవెల్స్లో హ్యామర్ ఫార్మేషన్ అనేది ఉంది. ఈ హ్యామర్ యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ చేయడం జరుగుతుందో మనం హ్యామర్ ఈ లెవెల్ పైన మనం ఎస్ఎల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రేక్ అయిన లెవెల్లో మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, మార్కెట్ అనేది డౌన్ ట్రెండింగ్ అనేది జరగడం అనేది జరిగింది అనమాట. సో పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో సిగ్నిఫికెంట్ రివర్సల్ క్యాండిల్ ఇన్ ద అప్ ట్రెండింగ్ మార్కెట్. సో ఇక్కడ ఏంటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఫస్ట్ ఐడెంటిఫికేషన్, డ్రాగన్ ఫ్లై డోజీని దీన్ని డిఫరెన్షియేట్ చేయడం. సెకండ్ ఏంటి, ఈ హ్యామర్ అనేది అప్ ట్రెండింగ్ మార్కెట్లో కొంచెం సిగ్నిఫికెన్స్ తక్కువ ఉంటుంది, సెకండ్ లెవెల్లో పెట్టాము. ఫస్ట్ లెవెల్ ఏం పెట్టాము, డౌన్ ట్రెండింగ్ మార్కెట్ ఉన్నప్పుడు హ్యామర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ హ్యామర్ ఫార్మేషన్ జరిగిన తర్వాత రివర్సల్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు, హ్యామర్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ దెర్ ఇస్ అ రిజెక్షన్ ఫ్రమ్ ద లోయర్ లెవెల్స్, అట్ ద సేమ్ టైం సపోర్ట్ లెవెల్లో ఉంది. సో అందుకని చెప్పి రివర్సల్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అదేవిధంగా సైడ్ వైజ్ మార్కెట్లో ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ, మార్కెట్ ఇలా వెళ్తూ ఉంది, రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ దీనికి సిగ్నిఫికెన్స్ ఉండదు, ఇంపార్టెన్స్ అనేది ఉండదు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఫార్మేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సపోర్ట్ హ్యామర్కి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివ్స్ టు హ్యాంగింగ్ మ్యాన్. ఓకే, మీకు హ్యామర్ గురించి, హ్యాంగింగ్ మ్యాన్ గురించి క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మనకు రాబోయే రోజుల్లో డ్యూయల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అండ్ కంపారిజన్ కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో స్టే ట్యూన్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా వాల్యుబుల్ కంటెంట్ అప్కమింగ్ డేస్లో చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది ఇక్కడ ఈ ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ట్రేడింగ్ మిత్రులకు కూడా ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ కంటెంట్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి మనం కలుద్దాం. థ్యాంక్ యూ.